బాగానే ఉన్నాయి. బీజిఎం ఇంకా అదిరిపోయింది దానికంటే. అంటే థియేటర్ నుంచి బయటకు వస్తే మైండ్లో సాంగ్స్ ఉన్నాయా, బీజిఎం ఉందా? బీజిఎం ఉంటుంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సినిమా ఎక్సలెంట్గా ఉంది. డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. ఓజీ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా సైలెంట్గా మంచి డైలాగులు రాశారు కాబట్టి ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమకు చితకొట్టేశాడు. సో డైలాగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని డామినేట్ చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు సోబర్ అయితే చాలా స్పీడ్గా నడిచింది. సెకండ్ హాఫ్ చూడాలి ఎట్లా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్. ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం అన్నీ కలగలిపి, ఉగాదికి షడ్రుచులు ఎలా కావాలో అన్నీ కలగలిపి ఈరోజు అసలైన ఉగాది పచ్చడి మాకు పెట్టాడు హరిశంకర్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. దేవిశ్రీ సాంగ్స్ ని బీజిఎం మన తమన్ బీజిఎం ఏమైనా డామినేట్ చేసినట్టు అనిపించింది? డెఫినెట్లీ బీజిఎం అయితే దేవిశ్రీ సాంగ్స్ని డెఫినెట్గా బీట్ చేసి ఉంది. ఎందుకంటే ఒకటే సాంగ్ అయింది, ఇంకోటి కాలర్ ఎగరే సాంగ్ అయింది, ఇంకొక సాంగ్ ఉంది. ఆ సాంగ్ చూడాలి యాక్చువల్గా ఎట్లా ఉందనేది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.